ఇప్పుడు మన లక్ష్మణ్ గారు కూడా మాట్లాడుతూ ఈ రోజుకి కూడా సజ్జల లాంటి వారు అసలు ఇది ఇప్పటికీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి ఎలా చెప్తున్నారు, దేన్ని బేస్ చేసుకుని అంటే సుప్రీంకోర్టు ఫ్యాబ్రికేటెడ్ కేసుని తీసుకొని దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ అలా ఫ్యాబ్రికేటెడ్గా మిమ్మల్ని మీకు మీ పట్ల ఒక ఏహిభావం కలిగేటట్లుగా ఈ రకంగా రిపోర్ట్స్ ఇస్తుందని సుప్రీంకోర్టుతో సహా అందరూ ఈ కుట్రలో భాగస్వాములయ్యారని ఆయన భావమా సార్? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాగా ఇస్తుంది అనేది ఇక్కడ భావం కాదండి. సుప్రీంకోర్టు అనేది ఒక సిట్ అరేంజ్ చేసింది. ఆ సిట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. ఆ రోజున ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ ఇష్యూ రాగానే సుప్రీంకోర్టుకి మొట్టమొదట వెళ్ళిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఆ సుబ్బారెడ్డి గారు ఆ రోజున క్లియర్గా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా ఆయన ఇలాంటి వ్యవహారం జరుగుతున్నది, సో మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటే స్టేట్ సిట్ వద్దని చెప్పి ఆ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక సిట్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద ఇది 20 కోట్ల లడ్డూలు ఇలాగా కల్తీ జరిగింది, ఆ కల్తీ ఇలాగా భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతినిపోయినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం ఆయనకి తిరుమల తిరుపతిలో జరిగినట్లుగా వీళ్ళందరూ చెబుతున్న కల్తీ లడ్డు విషయం మాత్రమే ఆయన గుర్తొస్తుంది. ఆయన ఈ రాష్ట్రంలో ఈ 17 నెలల కాలంలో ఆయామాన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పుకున్న ఆయనకి జరిగిన సంఘటనలు, వేరే సంఘటనలు ఇవి కూడా ఆయన గుర్తురావు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సింహాచలంలో గోడ కూలి 7 మంది చనిపోయారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. అలాగే మొన్న శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా 10 మంది చనిపోయారు. కానీ కనీసం ఒక ట్వీట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇలా సంతాపం తెలియజేసిన సందర్భం లేదు. కానీ ఆయన మాత్రం ఇలా లడ్డు గురించి మాట్లాడతారు. అలాగే సింహాచలం స్వామివారి గుడిలో ఆభరణాలు మాయమైపోయినాయి అని చెప్పి మనం ఒక వార్త కూడా చూడటం జరిగింది ఈ మధ్యకాలంలోనే. వాటి మీద ఆయన స్పందించరు. అలాగే హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కూడా లీజులకు ఇచ్చేస్తున్నారు, హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కబ్జా జరుగుతున్నాయని చెప్పి రకరకాలుగా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. కానీ వాటి మీద ఆయన ఎక్కడా స్పందించారు. కానీ ఆయన మాత్రం కేవలం ఈ తిరుమల తిరుపతి లడ్డు మీద మాత్రం స్పందిస్తారు, గుళ్ళు మెట్లు కడిగేస్తారు, అన్నీ చేస్తారు. ఇక మీరు అంటున్నట్లుగా క్లియర్గా మొన్న వైవి సుబ్బారెడ్డి గారికి ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత ఈ సిట్ టీం వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి విచారణకు వెళ్ళిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ సిట్ ఎందుకు వేశారండి? మొన్న అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 4 ట్యాంకర్ల ఘీ వచ్చింది. ఆ 4 ట్యాంకర్ల ఘీ కూడా అదే ఈ నెయ్యి అనేది కల్తీ జరిగినట్లుగా అక్కడ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆ ట్యాంకర్లు వెనక్కు పంపిన దాని మీద దాంట్లో ఏదో జంతు కొవ్వు కలిసిపోయిందని చెప్పి, పందిన కొవ్వు కలిసిందని చెప్పి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. కానీ దాని మీద ఎవ్వరు కూడా సమాధానం చెప్పరు. ఇప్పుడు అది జంతు కొవ్వు ఆయన ఎందుకు ప్రచారం చేశాడు? అది తప్పుడు ప్రచారం కదా. అటువంటి ప్రచారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంట కలిపారు కదా అనేది ఎవ్వరూ మాట్లాడరు, వాళ్ళని ఎవ్వరూ తప్పుపట్టరు. సరే, ఎందుకంటే అలాగా మొత్తం మీడియా అంతా కూడా అలాగ ఉంది కాబట్టి అది తప్పని ఎవరు మాట్లాడరు, దాని మీద డిబేట్లు పెట్టరు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ని సుప్రీంకోర్టు, నేను క్లియర్గా మీరు చూడండి, కావాలంటే మీకు ఆ వీడియో కూడా పంపిస్తా. సిట్ దేని మీద ఎంక్వైరీ చేయమందండి? జరిగిన ఆ వెనక్కి పంపించిన 4 ట్యాంకర్లలో ఆ నెయ్యి ఈ లడ్డూలో వాడారా లేదా, ఆ లడ్డూలో వాడితే అది కల్తీ నెయ్యా కాదా అనే దాని మీద, దాంట్లో జంతు కొవ్వు కలిసిందా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేయమన్నది. సరే, సుప్రీంకోర్టు ఆ విధంగా ఎంక్వైరీ చేయమంటే వీళ్ళు 2019-24 మధ్య జరిగిన దాంట్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏవో ఈ రకరకాల విషయాలు వస్తున్నట్లుగా మనం పేపర్లో చూడటం తప్ప ఇప్పటి వరకు సిట్ అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. ఇందులో 48 కోట్ల లడ్డూలు తయారు చేస్తే అందులో 20 కోట్ల లడ్డూలు కల్తీ లడ్డూలు అయిపోయినాయి అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో పేపర్లో చూసి కాదు, నేషనల్ మీడియాకు సంబంధించిన దాన్ని కోట్ చేస్తూ ఎక్స్లో
ఆయన దగ్గర ఆథెంటికేటెడ్ రిపోర్ట్ ఏమైనా ఉందా? మీరు అసలు మీరేంటంటే అసలు నేషనల్ మీడియాకి దాన్ని ఏమంటారు, నిబద్ధత లేదంటారు. సుప్రీంకోర్టు ఫామ్ చేసిన సిట్కి నిబద్ధత లేదంటారు. మరి ఇప్పటి వరకు మీరు మీకు అడ్డం పడితే అడ్డం పడతారు అని చెప్పేసి అంటారని చెప్పేసి నాగాను. కానీ అక్కడ కాదు సార్, అక్కడ సిట్ రిపోర్ట్ని కోట్ చేస్తూ నేషనల్ మీడియా ఇచ్చినటువంటి దాన్ని ఆయన ఎక్స్లో దానికి అనుగుణంగా మాట్లాడారు, అంతేగాని సొంత మాటలు కాదు. రెండోది అందులో పెడుతూ ఎక్స్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే సార్, ఒక్క నిమిషం. రిపోర్ట్ ని కోట్ చేస్తూ అని చెప్పరా? మీకు కావాలంటే నేను ట్వీట్ కూడా చదివి వినిపిస్తాను. కాదు సార్, డెక్కన్ క్రానికల్ కానీ లేకపోతే రిపబ్లిక్ టీవీలకు కానీ వీటికి ఏమీ ఒక క్రెడిబిలిటీ లేదంటారా? అంటే నేషనల్ మీడియాకి ఆ మాత్రం మీడియాలో వచ్చిన ఎన్నో వార్తలు తప్పు జరిగినవి కూడా ఉన్నాయి సార్. ఉంటాయి సార్, 100లో ఒకదాన్ని పట్టుకున్నా అంటే ఇప్పుడు సరే ఒకటి అది పక్కన పెడదాము. ఇప్పుడు మీ దృష్టిలో మీరు అనేది ఏంటి? ఆ 4 ట్యాంకర్ల వరకే ఎంక్వైరీ పరిమితం అవ్వాలని మీరు అంటారా? మేము పరిమితం అవ్వాలని చెప్పట్లేదు. సిట్ చేయమన్నా ఎంక్వైరీ, సుప్రీంకోర్టు చేయమన్నా ఎంక్వైరీ, అది అంటున్నా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే పరకామణిలో ఆ ఒక్క అతని పేరేంటి దొరికిన రవికుమార్ వరకే పరిమితం అవ్వండి, లేకపోతే ఆ రోజు ఎంత సంపాదన దొబ్బేశాడో అంతవరకే మాట్లాడుకోవాలన్నట్టుంది మీరు మాట్లాడే వ్యవహారం. ఎప్పుడు అదే అంటున్నా, ఎక్కడైనా కానీ ఒక వ్యవస్థలో, అవును సార్, ఒక వ్యవస్థలో సతీష్ కుమార్ చనిపోతే 11 రోజులు 12 రోజులైంది. అది ఆత్మహత్య కూడా తేల్చలేని స్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం. మరి దానికి ఏం చెప్తారు మీరు? దాని మీద 100 రకాల మొట్టమొదటి రోజే హత్య అని రాసి సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు కాదు సార్, సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎస్వి సుబ్బారెడ్డి గారే. సరే, సుప్రీంకోర్టు ఫామ్ ఎస్వి సుబ్బారెడ్డి గారు. అలాగే లేదులేండి, ఏదో మనం ఇంతమంది పేర్లలో కొద్దిగా అనుకోకుండా చెప్పలేదు. పక్కన పెడితే ఇక్కడ ఆ సుప్రీంకోర్టు ఫామ్ చేసిన సిట్ని కూడా మీరు తప్పుపడుతూ మీరు కానీ మీ నాయకులు కానీ మాట్లాడితే ఇక్కడ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సురేష్ గారు, సుప్రీంకోర్టు ఫామ్ చేసిన సిట్ చెప్పినది ఏంటి? లడ్డు కల్తీ జరిగిందా లేదా, ఆ జరిగిన 4 ట్యాంకర్లు ఏవైతే 4 ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపించారో ఆ ట్యాంకర్లలో అది యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేయమన్నది సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన్ని విచారణ చేయడానికి అంతకన్నా ఇప్పుడు అందు గురించే అంతకన్నా ప్రమాదకరమైన స్పూరియస్ లిక్కర్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గురుగారు, సురేష్ గారు, మీకు తెలుసో తెలీదో 2014-19 మధ్య విజయవాడలో ఇలాగే కల్తీ నెయ్యి వాడి తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 ట్యాంకర్ల నెయ్యి ఆ రోజున అక్కడ మొత్తం దొరికారు. మీకు తెలుసో తెలీదో? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా. మీకు కావాలంటే ఇప్పుడు వీడియోలు కూడా పంపిస్తాను, లేకపోతే వీడియోలు చూపిస్తాను. ఆ రోజున దాంట్లో ఉన్న పాత్రదారులు సూత్రధారుల గురించి విచారణ చేయలా. ఆ రోజున ఏం చేస్తారో తెలియదు ఎవరికి. అది కూడా ఈ మధ్యన నేను యూట్యూబ్ లో చూస్తుంటే తెలిసింది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో దాని మీద కూడా ఎంక్వైరీ చేయమనండి. అప్పుడు నిజాలు అన్ని తెలుస్తాయి కదా. 2014 నుంచి 2025 వరకు జరిగిన ప్రతి ఒక్క విషయం మీద ఎంక్వైరీ చేయమనండి. తప్పులు బయట పెట్టమనండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అది వైవి సుబ్బారెడ్డి గారైనా మరొకరైనా ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని కల్తీ చేస్తే తగిన శిక్ష అనుభవించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ దేవదేవుడి లడ్డూనే కల్తీ చేయడానికి అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. గత డిబేట్స్ లో కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ తప్పు చేయలేదు, మేము ఆ విధంగా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, ఎటువంటి స్పురియస్ కి మేము యూజ్ చేయలేదని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు మా నాయకుల మీద నమ్మకం, వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేసి ఉండరు అనేది మా నమ్మకం. కాబట్టి మేము ఇంత గట్టిగా కూడా మీతోటి డిబేట్లలో చెప్పగలుగుతున్నాం. నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే ఎక్కడో ఒక చోట ష్రింక్ అవుతారని అందులో సమస్య లేదు. ఈ రోజున ఆ తప్పు జరిగింది అనేది సరే భవిష్యత్తులో నిరూపణ అవుతుందో లేదనేది
అది చూద్దాం, అది చూసినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. ఈ కేసుని రేపు 2029 ఎన్నికల వరకు తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు అలా లాగుతూనే ఉంటారు. 2029 ఎన్నికల్లో దీన్ని ఒక విషయం కింద, దీన్ని ఒక ఇష్యూ కింద దాన్ని మళ్ళీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల రాజకీయానికి నిదర్శనం. ఖచ్చితంగా ఈ రోజు అధికారంలోకి వచ్చి సిట్ వేసి నాకు తెలిసి 7-8 నెలలు అవుతుంది. ఈ 7-8 నెలల్లో ఇప్పటి వరకు సిట్ ఎక్కడా కూడా తేల్చింది ఏమీ లేదు. ఈ రకంగా చెప్తున్నారు తప్ప. అలాగే మన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ 6గురిని అరెస్ట్ చేశారు సార్. ఇందులో 4గురికి బెయిల్ వచ్చేసింది. బోలే బాబా డైరీ కంపెనీ వాళ్ళిద్దరికి కూడా బెయిల్ వచ్చేసింది. వైష్ణవి డైరీ వాళ్ళకి బెయిల్ వచ్చింది. అలాగే ఏఆర్ డైరీ వాళ్ళకి కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసిన ఇద్దరికి మాత్రమే బెయిల్ రాలేదండి. వాళ్ళిద్దరే నిజంగా తప్పు చేసిన వ్యవహారాలు అన్ని కూడా సిట్ తేల్చాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా నిజమైన దోషులు ఎవరన్నా ఇందులో కల్తీ లడ్డూకి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయవలసిందిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ఓకే, బెయిల్ రావటం అనేది అది ఒక లీగల్ ప్రక్రియ. బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు నిర్దోషులు కాదు. బెయిల్ అనేది వాళ్ళ హక్కు. రైట్, ఓకే ఓకే. సురేంద్ర నాయుడు గారు,